Hello friends, welcome back to my channel. In this session, I will explain about how to print Fibonacci series using Python. Let us see what is a Fibonacci series. A Fibonacci series is a sum of two precedent numbers. Okay, so అంటే ప్రీవియస్ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ చేస్తే వచ్చే నెంబర్ని మీరు ప్రింట్ చేసుకుంటూ రావటాన్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఓకే, సో ఇందులో ఫస్ట్ యూ హ్యావ్ టు అజ్యూమ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 0 అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 1. యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ దీస్ టూ వాల్యూస్ ఫస్ట్. ఓకే, later add the precedent two terms, that is 0 plus 1. What is 0 plus 1? 1. That is the third term. Okay, so then you have to print first term, second term, third term. Okay, so ఈ మూడు ప్రింట్ చేసిన తర్వాత this second term becomes a first term and the third term becomes second term. అర్థమైందా? సెకండ్ టర్మ్ బికమ్స్ ఫస్ట్ టర్మ్, దిస్ థర్డ్ టర్మ్ బికమ్స్ సెకండ్ టర్మ్. అంటే ఏం చేస్తున్నాం, ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో థర్డ్ టర్మ్ని సెకండ్ టర్మ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ థర్డ్ టర్మ్ అవుతుంది. ఓకే, 1 + 1 2. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మళ్ళీ అగైన్ సెకండ్ టర్మ్ బికమ్స్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ బికమ్స్ సెకండ్ టర్మ్. సో దట్ మీన్స్ 1 + 2 3. Like that you can do the process till how many numbers do you want to print. Okay, for example, do you want to print 2 numbers, 10 numbers, లేకపోతే 5 numbers, అలా ఎన్ని నెంబర్స్ని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటారో అన్ని నెంబర్స్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ లెట్ us see how to print Fibonacci series. ఫస్ట్ ఏం చేయాలని చెప్పామండి, how many numbers do you want to print. So for that you have to read the range. So I am calling it as n. So input number read చేసుకోవడానికి ఏం చేయాలి, కన్వర్ట్ ద స్ట్రింగ్ వాల్యూ ఇంటూ ఇంటీజర్ కాబట్టి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ how many Fibonacci series do you want to print. వన్స్ n రీడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నాం చెప్పండి, యూ వాంట్ టు అసైన్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ అండ్ ప్రింట్ దోస్ టూ టర్మ్స్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ప్రింట్ ఫస్ట్ వీ కెన్ గివ్ ఎ మెసేజ్ ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి ప్రింట్ చేసి వీఆర్ ప్రింటింగ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, వీ హ్యావ్ టు డూ థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ టూ ప్రిసీడెంట్ నెంబర్స్, దట్ ఈస్ 0 + 1. ఓకే, సో థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ft + st. థర్డ్ టర్మ్ క్యాలిక్యులేట్ చేసాక ఏం చేస్తున్నాం, మూవ్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. ఓకే, సో ఫస్ట్ టర్మ్లోకి సెకండ్ టర్మ్ని పంపించేస్తున్నాం, సెకండ్ టర్మ్లోకి ఏం పంపిస్తున్నాం, థర్డ్ టర్మ్. ఓకే, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ని యాడ్ చేస్తే వి గాట్ థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్లోకి, థర్డ్ టర్మ్ని సెకండ్ టర్మ్లోకి. అదే కదా మనం చేస్తున్నాం చూడండి, సెకండ్ టర్మ్ షిఫ్టెడ్ టు ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ షిఫ్టెడ్ టు సెకండ్ టర్మ్. ఓకే, సో ఇక్కడ థర్డ్ టర్మ్ క్యాలిక్యులేట్ చేసిన వెంటనే ఆ సిరీస్ ప్రింట్ చేయాలి కదా మీరు, టీటీ. ఈ 4 లైన్స్ ఎన్ని టైమ్స్ జరుగుతూ ఉండాలి, మీరు ఎన్ని నెంబర్స్ని అయితే ప్రింట్ చేయాలి అనుకుంటున్నారో ఫిబొనాకీ నెంబర్స్ అన్ని టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, సో అంటే దీస్ 4 స్టేట్మెంట్స్ విల్ బి రిపీటెడ్ ఫర్ నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్. ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీకు తెలిసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ఫర్ లూప్.
ఓకే. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేసి ఈ 4 లైన్స్ ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేయాలండి? n టైమ్స్. కానీ ఆల్రెడీ nలో మనం ఎన్ని టైమ్స్ ప్రింట్ చేసేసాం? 2 టైమ్స్ ప్రింట్ చేసేసాం. ఓకే. కాబట్టి లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 1 అయిపోయింది, అంటే 2 అయిపోయింది, కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ ప్రింటింగ్ అయిపోయిన వెంటనే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 నుంచి n వరకు. సో ఇప్పుడు n నేను 10 ఇచ్చాను అనుకోండి, 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 నుంచి n-1 అంటే 2 3 4 5 6 7 8 9 9 కదా, నేను n 10 ఇస్తే ఎన్ని అవుతున్నాయి? n-1. కాబట్టి ఎన్ని వచ్చినాయి మొత్తం టోటల్? 8 వాల్యూస్. n-2 అంటే n 10 10-2 అంటే 8. సో దిస్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ 8 times. Okay, let's run this one. How many number of elements do you want to print? 10. So 0 1, ఈ 1కి 0 + 1 యాడ్ చేస్తే 1 థర్డ్ టర్మ్. నెక్స్ట్ ఈ 1 1 యాడ్ చేస్తే 2 2 + 1 3 3 + 2 5 5 + 3 8. సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఫిబొనాకీ సిరీస్లో దట్ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ 2 precedent numbers. సో 13 అంటే 5 + 8. 21 ఎక్కడి నుంచి వచ్చిందండి? 13 + 8. అట్లానే 13 + 34 ఎక్కడి నుంచి వచ్చింది? 21 + 13. సో ఎన్ని ప్రింట్ అయినాయి చూడండి? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సో మీరు 2 ప్రింట్ అయిపోయినాయి కదా అని చెప్పి మీరు 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఎన్ని టైమ్స్ ఇవ్వాలి? n+1 టైమ్స్. ఓకే. లేదు అనుకుంటే 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు, అప్ టు n టైమ్స్ ఐటరేట్ చేయొచ్చు. ఓకే. సో అర్థమైంది కదండి ఎలా ఫిబొనాకీ. ఇది కూడా మనకి 1 వరుసగా రావాలనుకోండి, ప్రింట్ ఫస్ట్ టర్మ్, ప్రింట్ సెకండ్ టర్మ్. ఓకే. సో ఇలా కంటిన్యూషన్ అయినా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ రేంజ్ రీడ్ చేసుకోవాలి, తర్వాత అసైన్ ఫస్ట్ టర్మ్ ఇంటూ 0, సెకండ్ టర్మ్ యాజ్ 1 and print those 2 terms. Later you have to do some steps iteratively for n number of times. What are those steps? Finding third term, printing that third term, and move second term as first term and third term as second term. All these 4 steps will be iterated for remaining n-2 terms. Okay, that's why we can write for loop, because we know how many number of times these statements will be executed. Thank you.